వెల్కమ్ ఫ్రెండ్స్. ధ్యాన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, మనం ఒక అద్భుతమైన గ్రంథం గురించి ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాము, వింటున్నాము, అవగాహన చేసుకుంటున్నాము. అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని మన జీవితంలో దానిని ఆచరించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఆ ఆది గురువు చెప్పినట్లుగా, ఆ మెద్దాలు చెప్పినట్లుగా మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నట్టే లెక్క ఫ్రెండ్స్. ఇందులో మనం ఎంత నేర్చుకున్నాము, ఎంత అవగాహన చేస్తున్నాము, ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాము, దాని వల్ల మనకు కలుగుతున్నట్టు అనుభవం ఎంత అనేది ఎవరి మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో కొనమానాలు ఏమీ లేవు, పోల్చుకోవటాలు లేవు, కామెంట్స్, జడ్జిమెంట్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్. అటువంటి గ్రంథాలను మాత్రమే పత్రిజీ మనకు అందించారు. మరి ఈ రోజు మనం మిర్దాద్ గ్రంథంలో నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్తే, ఇంతకు ముందు మనం విన్నటువంటి చాప్టర్ ఏంటంటే నిజాయితీతో కూడిన ఓ అబద్ధం. మౌనం, సృష్టించే మౌనం. వ్యాఖ్య అన్నది మహా అయితే నిజాయితీతో కూడిన ఓ అబద్ధం అంటున్నారు ఆయన. ఇందులో ఆయన ఏం చెప్పారో ఉందా, మనం ఆ మౌనాన్ని ఎలా తీసుకోవాలి, మాట్లాడటం అంటూ మొదలు పెడితే మనం ఎలా మాట్లాడాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అవసరమైన మాటను మాత్రమే చెప్పడం ఎంత కష్టం అంటున్నారు ఆయన. అవసరం అయిన మాట మాత్రమే వ్రాయడం ఎంత కష్టం అని అంటున్నారు. ఇవి విన్న తర్వాత ఆ బెన్నూన్ ఏమంటున్నారంటే, మాస్టర్ మెద్దార్, ప్రార్థన సంగతి ఏమిటి? ప్రార్థించేటప్పుడు చాలా మాటలు ఉపయోగిస్తాం, ఎన్నో కావాలని కోరుకుంటాం, కానీ మేము కోరుకున్నవి ఏవి మాకు ఇవ్వబడలేదు అని చెప్పేసి ప్రార్థన గురించి చెప్పమంటున్నారు ఆయన. అప్పుడు మెద్దార్ ప్రార్థన గురించి వివరించి చెప్పడం మొదలు పెట్టారు ఫ్రెండ్స్. ప్రార్థన గురించి చిన్నప్పటి నుండి ఎంతో విన్నాం ఫ్రెండ్స్. మతాలకు సంబంధించి ప్రార్థించడం విన్నాము. క్రిస్టియానిటీలో వచ్చేసి ప్రార్థనలు అంటారు. తర్వాత ఆ దానిలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని చాప్టర్స్ ను వాళ్ళు చదువుతారు. తర్వాత దేవుడా నన్ను ఇలా రక్షించు, అలా రక్షించని చెప్పేసి దారి చూపించని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే హిందూ మతంలో వచ్చేసి అలాగే ప్రార్థిస్తూ ఉంటారు. దీంట్లో ఇస్లాంలోకి, ముస్లిమ్స్ లోకి వచ్చేటప్పటికి అక్కడ ఏమవుతుంది, నమాజ్ కింద వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాల ప్రార్థనలను ఎన్నింటినో మనం చూసాం ఫ్రెండ్స్. మనం కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడా నాకు నా కష్టం, ఈ కష్టం నుండి నన్ను గట్టెక్కించు అని ప్రార్థిస్తాము. మరి ఆ మొసలి ఏనుగుని పట్టుకున్నప్పుడు ఆ ఏనుగు ఏం చేసిందంటే సాక్షాత్తు విష్ణుమూర్తిని పిలిచింది. ఏమని, ఆ దీని బారి నుండి, ఈ మొసలి బారి నుండి నన్ను కాపాడు అని చెప్పేసి. ఏనుగు అక్కడ అంటే ఇక్కడ ఏంటంటే వివేకం, విజ్ఞానం అన్ని కలిగి ఉన్నటువంటి ఆత్మ. ఆత్మ ఈ భౌతిక జీవితంలోకి ప్రవేశిస్తే ఉన్నదే మనం. మనల్ని మనం ఒక ఏనుగు కింద తెలుసుకున్నాం అనుకోండి, అన్నీ తెలుసు మనకి, మనకు తెలియంది ఏమీ లేదు, అన్నీ తెలుసు. కానీ తెలిసిన తర్వాత కూడా మనం భవబంధాల చేతిలోకి చిక్కామనుకోండి, అదే మొసలి అనమాట. దాని బారి నుండి నన్ను బయటపడలేమని చెప్పేసి ఆ ఏనుగు అడిగినప్పుడు ఆ ఆ ఏనుగు అలా ప్రార్థించింది. ఇంకొకటి ఏం చెప్తాను, నేను ఇది నా చిన్నప్పుడు భజనల్లో విన్నాను ఫ్రెండ్స్. కరిరాజ కాచి కరిరాజు కాచిన కారుణ్య సింధు, పరమపదం నుంచి ప్రహ్లాద ప్రోచన ఓదీన బంధు అని చెప్పేసి ఆ ఆ పాట ఉంటుంది ఫ్రెండ్స్. అది నేను ఎక్కువగా ఇష్టపడేదాన్ని అప్పట్లో. ఆ రాగాన్ని కానీ ఆ పదాలని కానీ నేను అప్పట్లో ఎక్కువ ఇష్టపడేదాన్ని. ఎందుకంటే ఎప్పుడు అడుగుతా ఉండేదాన్ని కదా, నేను ఎందుకున్నానో చెప్పమని చెప్పేసి బాగా అనిపించేది. కానీ నేను మొట్టమొదటిసారి వరలక్ష్మి మేడం పత్రి సార్కి చేసిన ప్రార్థన విన్నప్పుడు, అప్పుడు అసలు ప్రార్థన అంటే ఎలా ఉండాలో నాకు అర్థమైంది ఫ్రెండ్స్. తర్వాత నేను మెర్దాద్ బుక్ లో నేను చదివాను ప్రార్థన అంటే ఏంటనేది. చాలా అద్భుతం ఫ్రెండ్స్ ఇది. ఆయన ప్రార్థన గురించి వివరిస్తున్నారు. ఈయన ఏమంటున్నారంటే, మెర్దాద్, మీకు కాక వేరే దేవుళ్ళకి మీరు విన్నపం అందిస్తే మీ ప్రార్థన వ్యర్థం. ఆకర్షించే శక్తి, జుగుప్స కలిగించే శక్తి రెండూ మీలో ఉన్నాయి.
మిమ్మల్ని ఆకర్షించేవి, మీకు జుగుప్స కలిగించేవి మీలో ఉన్నాయి. ఒక వస్తువు తీసుకోగలగడం అంటే ఇవ్వగలగడం కూడా అని చెప్తున్నారు. ఆకలి ఎక్కడ ఉంటుందో ఆహారము అక్కడే ఉంటుంది. ఎక్కడ ఆహారం ఉంటుందో అక్కడే ఆకలి ఉండి తీరాలి. ఆకలి బాధకు గురి కావడం అంటే తినడంతో పాటు పొట్ట నింపుకోవడంలో ఉన్న ఆనందాన్ని కూడా అనుభవించగలగడమే. మనం దాన్ని ఎంత ఆకలేస్తున్నా సరే మనం దాన్ని ఆస్వాదిస్తూ తిన్నామంటే ఆ క్వాలిటీ ఉన్న ఫుడ్ క్వాంటిటీ ఇంత క్వాంటిటీ తీసుకున్నా కూడా మనకి కడుపు నిండిపోతుంది ఫ్రెండ్స్. ఆకలి ఎక్కడ ఉంటుందో ఈయన ఏమంటున్నారు, ఆకర్షించే శక్తి జుగుప్స కలిగించే శక్తి రెండు మీలోనే ఉన్నాయి. మిమ్మల్ని ఆకర్షించేవి మీకు జుగుప్స కలిగించేవి మీలో ఉన్నాయి. ఒక వస్తువు తీసుకోగలగడం అంటే ఇవ్వగలగడమే. మనం ఈ చెయ్యి ఇట్లా తీసుకుంటున్నాం అనుకోండి, ఇది ఈ చెయ్యి ఆ చెయ్యి అంతా మనమే కాబట్టి అది ఇవ్వగలగడమే. ఇవ్వగలగడం కూడా అని చెప్తున్నారు. ఆకలి ఎక్కడ ఉంటుందో ఆహారము అక్కడే ఉంటుంది. ఎక్కడ ఆహారం ఉంటుందో అక్కడ ఆకలి ఉండి తీరాలి. ఆకలి అనేది లేకపోతే ఆహారం వ్యర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆ ఇది ఒకసారి నాకు ఇది చెప్పారు సార్. నేను ఇంత చెప్తున్నాను ఇస్తున్నాను, ఇంతకు ముందు చెప్పిందే అక్కడికి ఆ ప్లేస్ కి నేను మళ్ళీ ఎందుకు వెళ్ళలేదు అంటే, ఇంతకు ముందు చెప్పిందే వాళ్ళు తినలేదు, నా శక్తిని తీసుకోలేదు, తినలేదు అని చెప్పేసి ఆయన ఒకసారి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అది వేస్ట్ అవుతుంది అప్పుడు. ఆ ఒకసారి ఒకటి జరిగింది ఫ్రెండ్స్. ఒకళ్ళ ఇంటికి సార్ వస్తే వెళ్ళాను నేను. ఎవరు వెళ్ళంగానే ఎవరో పలకరిస్తారు కదా, మాట్లాడుతుంటే సార్ ఒక ఆవుకేక పెట్టి పద్మ మేడం అని పిలిచి ప్లేట్ తీసుకుని భోజనం తెచ్చుకోండి అని అన్నారు. సరే ప్లేట్ లో అన్ని పెట్టుకుని తీసుకుని వెళ్ళి సార్ పక్కనే కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆయన నాకు చెప్తున్నారు. అయితే ఏమని చెప్తున్నారు, అరటికాయ కూర నేను చేశాను మేడం, అరటికాయ కూర నేను చేశాను మేడం అని చెప్తున్నారు. కానీ నాకేంటంటే కాకరకాయ కూర సార్కి చాలా ఇష్టం. అది కాకరకాయ ఆయన చేయకుండా ఉండరు. అన్ని కూరల్లో అన్నిట్లోనూ అన్ని వంటల్లోనూ ఆయన చెయ్యి ఉంటుంది కంపల్సరీ. అందుకని కాకరకాయ ఆయనకు చాలా ఇష్టం అని చెప్పేసి నేను కాకరకాయ తీసుకుని నోట్లో పెట్టుకుని దాన్ని ఆ ఆ, ఆ, ఆస్వాదిస్తా తింటాం కదా, అట్లా తింటుంటే సార్ ఒక మాట అన్నారు ఫ్రెండ్స్. నేను ఆస్వాదిస్తా తింటున్నాను, ఇది సార్ చేసింది అని నేను అన్నాను. అరటికాయ ఇంకా ముట్టుకోలేదు. సార్ ఏమన్నారంటే, అర్థమైంది మేడం, మీరు నా బలాన్ని బలవంతంగా తీసుకుంటున్నారని అర్థమైంది మేడం. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను నేను. ఉలిక్కిపడి వెంటనే కాకరకాయ కూర పక్కన పెట్టి సరికాయ కూర కలుపు తిన్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఆయన ఏం చెప్తున్నారు. ఆయన చెప్తున్న వెంటనే మనం దాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. మనలో ఆ ఆకలి ఉండాలి. లేదు అంటే మన దృష్టికి అది రాదనమాట. ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, ఆహారం వేస్ట్ అయిపోతుంది. తర్వాత ఎప్పుడు కూడా నేను ఎన్నిసార్లు కలిసి ఎప్పుడు కూడా సార్ పెట్టింది ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్ గా అందులో సార్ చేసింది ఏదో నేను గుర్తుపట్టి మరి ఫస్ట్ అది తీసుకునేదాన్ని ఫ్రెండ్స్. ఆకలి బాధకు గురి కావడం అంటే తినడంతో పొట్ట నింపుకోవడంలో ఉన్న ఆనందాన్ని కూడా అనుభవించగలగడమే అని చెబుతున్నారు. లేమిలోనే లేని దాని సరఫరా ఉంది. తాళం చెవి తాళానికి పూచీ కాదా, తాళం చెవి తాళానికి పూచి కదా. మరి తాళం చెవి ఉంటేనే కదా తాళం తెరుస్తుంది, ఇది లేకపోతే తాళం ఎందుకు వస్తుంది. తాళం తాళం చెవికి పూచి కాదా, తాళం లేదనుకోండి తాళం చెవి ఎందుకు పనికి వస్తుంది. ఇది ఓపెన్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది, అదంటూ ఉంటేనే ఇది ఓపెన్ చేయగలుగుతుంది. రెండు ఒకదానికొకటి పూచి అంటే రెస్పాన్సిబిలిటీ. లేమిలోనే దాని సరఫరా ఉంది అని చెప్తున్నారు. తాళం చెవిని పోగొట్టుకున్నప్పుడు, ఎక్కడో పెట్టి మరిచిపోయినప్పుడు త్వరపడి కమ్మరిని మరో తాళం చెవి కోసం పీడించవద్దు. ఇక్కడ ఇది ఎట్లా తీసుకోవచ్చు అంటే, తాళం చెవిని పోగొట్టుకున్నాం, దాని గురించి మనం ఓపెన్ చేసి చేయగలిగిన, ఇంకా చేయలేం, ఎక్కడో పెట్టి మర్చిపోయాం, దాన్ని మనం పోగొట్టుకున్నాం, మనకు అది అవైలబుల్ గా లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే అది మనకి దొరికే వరకు కూడా వెయిట్ చేయాలి. తొందరపడి కమ్మరిని మరో తాళం చెవి కోసం పీడించొద్దు, ఇంకో తాళం చెవి చేయమని చెప్పేసి పీడించొద్దు. ఎందుకనంటే కమ్మరి ఎవరు అంటే సృష్టికర్త. సృష్టికర్త ఒకసారి తాళం తాళం చెవి రెండింటిని తయారు చేసి హైడ్ అండ్ లాక్ మన చేతి లాక్ వేయించి కీ మనకి
మన దగ్గరికి వచ్చేసింది, మనమే దానికి లాక్కేసాం, మనం పోగొట్టాం దాన్ని. పోగొట్టాం కాబట్టి తిరిగి మనకి అది దొరికే వరకు, లభించే వరకు మనం వెయిట్ చేయాలి. వీ హ్యావ్ టు వెయిట్. ఈ లోపు ఇంకొక తాళం చెవి చేయమని కమ్మరిని పీడించొద్దు, ఆ సృష్టికర్తను పీడించొద్దు అని చెప్తున్నారు ఈయన. ఎందుకని అంటే ఇక్కడ ఇది ఎట్లా ఉంటుందంటే, మనకి కొన్ని విజన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఆ విజన్స్ కి సంబంధించి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం దాన్ని శోధించగలగటం, ఆ లోతుల్లోకి వెళ్ళి ఆ పీడనాన్ని అంతా తట్టుకుని మనం దాన్ని శోధించి మనం ఒక సమాధానం తెచ్చుకోవటం, అదొక పద్ధతి ఫ్రెండ్స్. ఇంకొక పద్ధతి ఏంటంటే దానంతట అదిగా మనం అర్థం చేసుకున్న శక్తి వచ్చే వరకు వెయిట్ చేసి దానంతట అదిగా బయటకు వస్తుంది, అది బయటకు వచ్చే వరకు మనం వెయిట్ చేయటం. ఇవి రెండు ప్రొసీజర్స్ ఉన్నాయి, మెయిన్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి రెండు కాకుండా మనం తొందరపడి దాన్ని అనలైజ్ చేయడానికి ట్రై చేయటమో, లేదా ఇంకొకళ్ళ చేతుల్లో ఆ విజన్ పెట్టి దీనికి అర్థం ఏంటి అని అడగటమో, దానంత ఫూలిష్నెస్ ఇంకొకటి ఉండదు ఫ్రెండ్స్. ఇదే ఇంకొక తాళాన్ని తయారు చేయమని పీడించొద్దు అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. ఇంకొక విధంగా ప్రయత్నించొద్దు. కమ్మరి తన పనిని చక్కగా, చాలా చక్కగా చేశాడు. చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేయమని అడగరాదు. మీ పనిని మీరు చేసుకోండి, కమ్మరిని వదలండి. మీ పని అయిపోయిన తర్వాత అతనికి వేరే పని ఉంటుంది. మీ స్మృతి నుంచి దుర్గంధాన్ని, చెత్తా చెదారాన్ని తొలగించండి. మీ తాళం చెవి మీకు కనిపిస్తుంది. మీ తాళం చెవి ఎక్కడ పడిపోయిందంటే చెత్తా చెదారం దుర్గంధం మధ్యలో అది హైడ్ అయిపోయింది ఫ్రెండ్స్. దానిని ఎప్పుడైతే తొలగించారో అప్పుడు మీ తాళం చెవి మీకు కనిపిస్తుంది అనమాట. అనిర్వచనీయమైన దేవుడు మిమ్మల్ని ఉచ్చరించినప్పుడు, సృష్టించినప్పుడు తనని తానే మీలో నింపాడు. ఆ విధంగా మీరు అనిర్వచనీయులే, అంటే నిర్వచించటానికి, దాని గురించి ఇది ఇలాగా అని మనం ఎక్స్ప్లెయిన్, నేరేట్ చేసి చెప్పటానికి వీలు కానివన్నమాట. అనిర్వచనీయం అంటే అనిర్వచనీయమైన దేవుడు మిమ్మల్ని ఉచ్చరించినప్పుడు, అంటే పలికినప్పుడు, సృష్టించినప్పుడు తనని తానే మీలో నింపాడు. ఆ విధంగా మీరు అనిర్వచనీయులే అంటున్నారు. దేవుడు తనలో ఓ భాగాన్ని మీకు ఇవ్వలేదు, ఎందుకంటే అతడు విభజింపబడడు. విడగొట్టలేని, వివరింపలేని అతడి చైతన్యాన్ని, అతడి దైవత్వాన్ని పూర్తిగా అతడు మీకు ఇచ్చాడు, అనుగ్రహించాడు. బాబా, చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చెప్తున్నారు. దేవుడు తనలో ఓ భాగాన్ని మీకు ఇవ్వలేదు, మనకి ఇవ్వలేదంట ఫ్రెండ్స్. ఎందుకంటే అతడు విభజింపబడడు. విడగొట్టలేని, వివరింపలేని అతడి దైవత్వాన్ని పూర్తిగా అతడు మీకు ఇచ్చాడు, అనుగ్రహించాడు. పత్రిస తనని తాను సంపూర్ణంగా మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. ఆయన విడగొట్టలేదు దేన్ని కూడా, ఎందుకంటే అది విడగొట్టబడనిది దైవత్వం అది. కాబట్టి అంతకు మించిన విలువైన వారసత్వం వేరేది కావాలనుకుంటున్నారా మీరు? ఇంకేం కావాలనుకుంటున్నారు? ఆ దైవమే, దైవత్వమే సంపూర్ణంగా మీకు విడగొట్టలేని, విభజింపబడలేని ఆ భాగమైనటువంటి ఆ దైవత్వాన్ని అతను పూర్తిగా మీకు ఇచ్చాడు. ఇంకేం వారసత్వం కావాలి మీకు? అనుగ్రహించాడు. అంతకు మించిన విలువైన వారసత్వం వేరేది కావాలనుకుంటున్నారు మీరు? అంతకు మించింది ఉందా? పత్రిజీ సమక్షం తప్ప దాన్ని మించింది ఏమైనా ఉందా ఫ్రెండ్స్ మనకి? ఆయన మాట తప్ప, ఆయన పలుకు తప్ప ఇంకేమైనా మనకు దారి చూపించేది ఉందా? లేదు కదా. మీ పిరికితనం, మీ గుడ్డితనం తప్ప వేరే ఏది మిమ్మల్ని వారసత్వంలోకి పోనీయకుండా ఆపగలదు? ఆయన అడుగుతున్నారు. మీ పిరికితనం, మీ గుడ్డితనం తప్ప ఇంకేది ఆపగలదు మిమ్మల్ని ఆ వారసత్వంలోకి వెళ్ళనివ్వకుండా అనేసి అడుగుతున్నారు. లభించిన వారసత్వానికి కృతజ్ఞతతో ఉండవలసింది పోయి, అందులోకి వెళ్ళే మార్గం వెతకవలసింది పోయి, కొందరు మనుష్యులు గుడ్డి కృతజ్ఞులు దేవుడిని ఒక చెత్త కుప్ప, ఒక తేనె బుర్రెగా చేసి వారి పంటి నొప్పులు, పొట్ట నొప్పులు, వ్యాపారంలో నష్టాలు, వారి తగాదాలు, వారి పగలు, వారి నిద్ర పట్టని రాత్రులు అందులోకి రవాణా చేస్తారు. ఒక దేవుడి గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. దేవుడి గుడికి వెళ్ళి ఆ దేవుడి ముందు నుంచి మనం చెప్పేది ఏంటి? దేవుడా, నాకు అన్ని కష్టాలని, ఇంటి కష్టాలని అలా తీర్చు, ఇలా తీర్చు, ఇదే కదా. అప్పుడు మనం ఏం చేసినట్టు? ఆ దైవత్వంలో ఇవన్నీ కూడా రవాణా చేసేసాం. లభించిన వారసత్వానికి నేను దేవుడి బిడ్డని, నేను దైవాన్ని. ఇక్కడ ఒకటి ఏం చెప్పేవాళ్ళంటే జీసస్ క్రైస్ట్ దగ్గరే, జీసస్ క్రైస్ట్ ఏం చెప్పేవాళ్ళంటే ఫస్ట్ గా
నేను దేవుడి బిడ్డను అని చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. తర్వాత నేను దేవుడి దూతను అని చెప్పేవాడు. ఆ తర్వాత నేనే దైవాన్ని అని చెప్పారు ఆయన. అంటే మారుతున్నటువంటి ఎదుగుతున్నటువంటి స్టేజెస్ అన్నమాట. నేను దేవుడి బిడ్డను అన్నప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఆధారపడతాం. అని నేను దేవుడి దూతను అన్నప్పుడు ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ గాడ్. ఆ దేవుడు ఏ మాట అయితే చెప్తున్నాడో, ఏ పనులు అయితే చేయబడుతుందో చేయమని చెప్తున్నాడో అవి చేయటం చెప్పటం నా బాధ్యత. ఇది దేవుడి దూత. దేవుడు చెప్పినవి మాత్రమే చేస్తాడు, చెప్తాడు, చేస్తాడు. ఇది దేవుడి దూత. నేనే దైవాన్ని అన్నప్పుడు కంప్లీట్ సృష్టి స్థితి లయ అంతా తనే అన్నమాట. అంతా తానే అని తెలుసుకున్న స్థితి. ఈ మూడు స్థితుల గురించి జీసస్ చెప్తారు ఫ్రెండ్స్. ఇది లభించిన వారసత్వానికి కృతజ్ఞతతో ఉండవలసింది పోయి, అందులోకి వెళ్ళే మార్గం వెతకవలసింది పోయి, కొందరు మనుష్యులు గుడ్డి కృతజ్ఞులు దేవుడిని ఒక చెత్త కుప్ప, ఒక తేనె బొర్రెగా చేసి వారి పంటి నొప్పులు, పొట్ట నొప్పులు, వ్యాపారంలో నష్టాలు, వారి తగాదాలు, వారి పగలు, వారి నిద్ర పట్టని రాత్రులు అందులోకి రవాణా చేస్తారు అని చెప్తున్నారు. కొందరు దేవుడిని వారి కోశాగారంగా భావిస్తారు. ఈ ప్రపంచంలో పై పై మెరుగులతో ఉండే నగలు వారు ఏవి కోరుకుంటే వాటిని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అవి అందులో లభించాలని ఆశిస్తారు. అంటే అది ఆయన దేవుడు ట్రెజర్ కింద వాళ్ళ ట్రెజరర్ కింద ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. వెళ్ళి రిక్వెస్ట్ పెడతారు అనమాట. ఈ ఉద్యోగానికి అప్లై చేశాము, ఈ ఎగ్జామ్ రాసాము, ఎంసెట్ లో ర్యాంక్ రావాలి, ఆంజనేయుడి చుట్టూ ప్రదర్శన, నవగ్రహాల చుట్టూ ప్రదర్శన ఎందుకు చేస్తారు ఫ్రెండ్స్? ఇటువంటివి నాకు ర్యాంక్ రావాలి, నాకు ఉద్యోగం రావాలి, దానిలో పెద్ద శాలరీ ఉండాలి, దాని తర్వాత వ్యాపారంలో బాగా కలిసి రావాలి, నేను ఇల్లు కట్టాలి, ఇట్లాగే కదా ఉంటాయి అన్నీ కూడా. ఇవన్నీ పై పై మెరుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాని నుంచి లభించాలని ఆశిస్తారు. మరి కొందరు దేవుడిని పద్దులు వ్రాసే గుమస్తాగా భావిస్తారు. చూడండి ఫ్రెండ్స్, వారు ఎవరికి రుణపడి ఉన్నారో, వారికి ఎవరు రుణపడి ఉన్నారో లెక్కలు వేసి ఉంచడమే కాక వారి అప్పులను వసూలు చేసి వారికి అనుకూలంగా దేవుడు నిలవ చూపించాలనుకుంటారు. ఈ పనులు కూడా దేవుడికి అంటగడతారంట ఫ్రెండ్స్. భగవంతుడికి రకరకాల పనులు అప్పచెప్తారు. దేవుడికి ఎన్ని పనులు అప్పచెప్పినా అతడు ఒక్కడే అన్నీ చేయగలడని, అతడిని ప్రేరేపింపనవసరం లేదని, వేరే పుట్టు చేయనక్కర్లేదని ఎవ్వరూ అనుకున్నట్లు లేదు. భగవంతుడికి రకరకాల పనులు అప్పచెప్పేస్తారు. దేవుడికి ఎన్ని పనులు అప్పచెప్పినా అతడు ఒక్కడే అన్ని చేయగలడని, అతడిని ప్రేరేపింపనవసరం లేదని, వేరే గుర్తు చేయనక్కర్లేదని ఎవ్వరూ అనుకుంటున్నట్లు లేరు. ఓ కేకలు పెడతాడు, దేవుడా నువ్వేం చేస్తున్నావు, అసలు నన్ను చూస్తున్నావా లేదా, పట్టించుకుంటున్నావా లేదా, నేను ఏం చేద్దాం అనుకుంటున్నావు, నాకెందుకు సాయం చేయట్లేదు, నువ్వు అసలు నువ్వు ఉన్నావా లేదా, ఇటువంటివి చేస్తా ఉంటారు కదా ఫ్రెండ్స్. అది చెప్తున్నారు ఇక్కడ. అంటే మనం ఆ అప్లికేషన్ ఆయనకి పెడతామే కానీ ఆయన్ని నమ్మం పూర్తిగా. సూర్యుడు ఉదయించే సమయం, చంద్రుడు అస్తమించే సమయం భగవంతుడికి మీరు గుర్తు చేస్తారా? అక్కడ పొలంలో మొలకెత్తుతున్న ధాన్యపు గింజ గురించి అతడికి గుర్తు చేస్తారా? ఆయనకి తెలియదా? అక్కడ సాలెపురుగు దృఢ సంకల్పంతో వెనక్కి మళ్ళుతూ నేయడం గురించి అతడికి మీరు గుర్తు చేస్తారా? పిచ్చుక గూటిలోని రెక్కలు రాని పిట్టల గురించి అతడికి మీరు గుర్తు చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇన్నిటి మీద దేవుడి దృష్టి ఉంటుందో ఆయన చెప్పారు ఇక్కడ. అనంతమైన విశ్వంలో ఉన్న లెక్కలేనన్ని వాటి గురించి అతడికి మీరు గుర్తు చేస్తారా? అల్పమైన మీ అవసరాలతో దేవుడి స్మృతి పైన మీరు ఒత్తిడి ఎందుకు తెస్తారు? మీరు పిచ్చుకలు, ధాన్యం, సాలెపురుగుల కన్నా అతడి దయకు తక్కువ పాత్రలా? ఆలోచించండి ఫ్రెండ్స్. వాటిలాగా మీ మీ బహుమతులను స్వీకరించి మీ పనులను ఎలాంటి ఆర్భాటం, హడావిడి లేకుండా చేసుకుంటూ ఎందుకు ఉండరు? వాటిలాగా ఒక పిచ్చుక, ఒక ధాన్యం అంటే మొక్క మొలుస్తున్నటువంటి ఆ ధాన్యం, సాలెపురుగుల కన్నా అతడి దయకు తక్కువ పాత్రులా మీరు? వాటిలాగా మీ బహుమతులను స్వీకరించి ఆ భగవంతుడు మనకి ఏది ఇస్తున్నాడో దాన్ని బహుమతిగా స్వీకరించి మీ పనులను ఎలాంటి ఆర్భాటం, హడావిడి లేకుండా చేసుకుంటూ ఎందుకు ఉండరు? మోకరించి వేడుకోకుండా, దేహి అనకుండా, రేపటిలోకి ఆతృతగా తొంగి చూడకుండా ఎందుకు ఉండరు? అందరి ఆలోచన రేపటి గురించే కదా ఫ్రెండ్స్. మీ దురభిమానాల్ని, మీ పిచ్చి తలంపులని,
మీ పొగడ్తలని మొరలని అతడి చెవిలో పెద్దగా అరవడానికి దేవుడు ఎక్కడున్నాడు? అతడు మీలోనూ మీ చుట్టూ లేడా? మీ నాలుక మీ అంగుళి ఉన్నంత దగ్గర కన్నా దేవుడి చెవి మీ నోటికి దగ్గరగా లేదా? తన దివ్యత్వం దేవుడికి చాలు, దాని విత్తనం మీలో ఉంది. చూడండి ఫ్రెండ్స్, తన దివ్యత్వం దేవుడికి చాలు, దాని విత్తనం మీలో ఉంది, అది మొలకెత్తాలి ఫ్రెండ్స్. తన దైవత్వపు విత్తనాన్ని మీకు ఇచ్చినా కూడా మళ్ళీ ఆయనే మీ పనులను చేసేటట్టయితే మరి మీ జీవితంలో మీరు పడే కష్టం ఏంటి? మీరేం చేస్తారు? ఏం గాడిదలు కాస్తారు? చేయడానికి మీకు పని లేకుండా దేవుడే మీకోసం మీ పనులు చేయాలంటే మరి మీ స్వంత జీవితానికి ప్రయోజనం ఏంటి? అన్నీ ఇప్పుడు పత్రిసారి గురించి ఏమనుకునే వాళ్ళం అంటే స్టార్టింగ్ లోనే ఆయన గురించి చూస్తూనే ఒక్క 2-3 సార్లు చూడగానే ఆయన గురించి అర్థమైపోయింది ఫ్రెండ్స్. ఆయన ఏంటి, ఆ జ్ఞానం ఆ దూరదృష్టి అర్థం కాలేదు కానీ ఆయన ఎంత సమర్థుడు అనేది అర్థమైపోయింది ఫ్రెండ్స్. ఒక్క మాటలో ఆయన అందరినీ కూడా కట్టిపడేయగలుగుతున్నట్టు, ఆయన ఏమైనా చేయగలరు అనేది అర్థమైంది. అప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే అసలు ఆయనకు మన దాకా రావాల్సిన అవసరం ఏంటి? చిటికేస్తే ఆయనకి ఆకాశ హర్మ్యాలు నిర్మించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంత శక్తి సమర్థత ఆయనకు ఉన్నాయి. మరి అంత ఉండి కూడా ఆయన అతి సామాన్యమైన వాళ్ళు. సరిగ్గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ సర్వైవల్ గురించి వాళ్ళ కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టున్న వాళ్ళ దగ్గరికి పత్రిజీ రావాల్సిన అవసరం ఏంటి అని అంటే ఈ అక్కడ అర్థమైందంటే ఆయనే చేసేలాంటి అన్ని ఆయన చేసేస్తారు, అక్కడ మన అవసరం లేదు. కానీ అందరి దగ్గరికి వచ్చారంటే ఇవి మన పనులు, మనం తీసుకుని వీటిని టేక్ ఓవర్ చేసి వీటిని మనం మనం పూర్తి చేయవలసిన పనులు, మన పనులు మనం పూర్తి చేయటం కోసం ఆయన మనకు సహకరించడానికి మన దగ్గరకు వచ్చారే తప్ప మనకి ఆయన పనులు మనతో చేయించుకోవటానికి కాదు అనేది మాకు 2-3 సార్లతో మాకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ చేంజెస్ అనేవి ధ్యానంలోకి వస్తూనే అంత ఎక్కువగా జరిగినాయి ఫ్రెండ్స్. ధ్యానంలోనూ బయట అసలు ఎక్కడ చూసినా ప్రత్యక్షంగా చూసిన 2-3 సార్లే కానీ ప్రతి క్షణం ఆయన ప్రెజెన్స్ ఉండేదన్నమాట మా చుట్టూ. దేవుడికి తన దివ్యత్వం దేవుడికి చాలు, దాని విత్తనం మీలో ఉంది. తన దైవత్వపు విత్తనాన్ని మీకు ఇచ్చినా కూడా మళ్ళీ ఆయనే మీ పనులను చేసేటట్టయితే మరి జీవితంలో మీరు పడే కష్టం ఏమిటి? చేయడానికి మీకు పని లేకుండా దేవుడే మీకోసం మీ పనులు చేయాలంటే దేవుడు తిండి ఇవ్వాలి, దేవుడు బట్టలు ఇవ్వాలి, దేవుడు డబ్బులు ఇవ్వాలి, దేవుడి పిల్లల్ని ఇవ్వాలి, దేవుడి పిల్లల్ని మళ్ళీ సక్రమంగా పెంచాలి. ఇన్ని దేవుడే చేస్తే మనం ఏం చేస్తాం మరి? మరి మీ సొంత జీవితానికి ప్రయోజనం ఏంటి? ఇండివిజువల్ లైఫ్ కి అర్థం ఏమన్నా ఉందా అసలు? ఒక జంతువు పిల్లల్ని ఎవరు పెంచరు, వాట అవి పాలిచ్చినంత కాలం ఇచ్చి వదిలేస్తాయి. మరి మనం ఎందుకు దేవుణ్ణి అడుగుతున్నాం? ఏ జంతువు అయినా దేవుణ్ణి అడిగిందా నా పిల్లల్ని పెంచు అని అడిగిందా? మనం ఎందుకు అడుగుతున్నాం మరి? మీ చింతలను ఆశలను దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళవద్దు. ఏ తలుపుల తాళం చెవినైతే మీకు ఇచ్చాడో వాటిని మీకోసం తెరవమని దేవుడిని వేడుకోకండి. మీ హృదయపు వైశాల్యంలోనే వెతకండి. ప్రతి తలుపు తాళం చెవి అందులో కనిపిస్తుంది. ఎన్నెన్నైతే తలుపులు వేశారో తాళాలు వేశారో ఆ తాళం చెవులన్నీ కూడా హృదయం ఎప్పుడైతే విశాలంగా అవుతుందో అందులో కనిపిస్తాయట ఫ్రెండ్స్. అక్కడ వెతకమంటున్నారు ఆయన. వేటి కోసం మీరు ఆకలితో దాహార్తితో అవి మంచివైనా చెడువైనా పరిగెడతారో అవన్నీ మీ హృదయపు వైశాల్యంలోనే అందులోనే ఉంటాయి, బయట ఎక్కడా ఉండవు ఫ్రెండ్స్. మీ అదుపాజ్ఞలలో ఉండి మీరు చెప్పగానే పనులు చేయడానికి ఒక గొప్ప సైన్యం నియమించబడింది. చూడండి ఫ్రెండ్స్, మన అదుపాజ్ఞల్లో ఉండి ఒకటి మనం కావాలనుకుంటాం ఫ్రెండ్స్. కావాలి అనుకోగానే దానికి మన జీవితంలో ఎంతైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని బట్టి ఒక సైన్యం ఏర్పాటైపోతుంది ఫ్రెండ్స్. మనం ఫిజికల్ గా ఒక ఉద్యోగం కావాలనుకున్నా అంతే ఉంటుంది, ఒక లేదా ఏది కావాలనుకున్నా కూడా అంతే ఉంటుంది. అదే మనం స్పిరిచువాలిటీలోకి వస్తే అది విశ్వ ప్రణాళికలోనే మన స్వీయ ప్రణాళిక కూడా ఇమిడిపోయి ఉంటుంది. కాబట్టి మనకి ఆ ప్రణాళిక ఎప్పుడైతే మనం ఆ ప్రణాళికలోకి అడుగు పెడతామో దానికంటే ముందుగానే ఒక సైన్యం ఏర్పాటైపోయి ఉంటుంది ఫ్రెండ్స్.
మీ అదుపాజ్ఞలలో ఉండి మీరు చెప్పగానే పనులు చేయడానికి ఒక గొప్ప సైన్యం నియమించబడింది. అన్నీ సరిగ్గా సమకూర్చినప్పుడు, తెలివిగా శిక్షణ ఇచ్చినప్పుడు, భయం లేకుండా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ సైన్యం అనంతాలు దాటుతుంది. వాటిని గైడ్ చేయవలసిన అవసరం, ఆ విధానం, ఆ అవసరం మంది ఫ్రెండ్స్. మన మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం కానీ వాటికి సరైన డైరెక్షన్, అంటే మనకి వస్తున్నటువంటి ఆ సూచనల్ని మనం సరిగ్గా అందుకుని ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేస్తామో మన నుండి ఆ సైన్యం కూడా అందుకుని ముందుకు కదులుతుంది ఫ్రెండ్స్. ఎక్కడి వరకు ఆ సైన్యం అనంతాలు దాటుతుందంట ఫ్రెండ్స్. ధ్యేయానికి అడ్డుగా ఉన్న వాటిని అన్నిటినీ అది తుడిచివేస్తుంది. ఆ సైన్యం తుడిచేస్తుంది, మనం ఏం చెయ్యక్కర్లేదు. సరిగ్గా సమకూర్చనప్పుడు, సరి అయిన శిక్షణ ఇవ్వనప్పుడు, పిరికిగా ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ఆ సైన్యం గింగరాలు తిరుగుతూ ఉంటుంది. గమనించండి ఫ్రెండ్స్. చాలా అవేర్ గా ఉండాలి ఇక్కడ. ఒక స్పిరిచువల్ వర్క్ లోనే కాదు, స్పిరిచువల్ వర్కే కదా దానంతటా అది అయిపోతుందని కాదు, మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్, ఇది మనం చేస్తుంది కాదు, మనం కూడా ఇందులో వన్ ఆఫ్ ద రోల్ మాత్రమే. మన కోసం అన్ని ఏర్పాటు చేయబడి ఉన్నాయి, ఆది గురు పత్రిజీ అన్ని ఏర్పాటు చేశారు అని ఎప్పుడైతే మనం గట్టిగా విశ్వసించి దీని మనకిచ్చినటువంటి ప్రణాళికని విశ్వసించి మనం దాన్ని ఆచరించడం మొదలు పెడతామో, ఆ డైరెక్షన్స్, మనకి డైరెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఆ డైరెక్షన్స్ ని మనం ఫాలో అవుతూ ఉంటామో మనకంటే ముందుగా ఆ సైన్యం వెళ్ళి ఉన్నటువంటి అడ్డుగా ఉన్న వాటిని అన్నిటిని అయితే తుడిచేస్తుంది ఫ్రెండ్స్. సరిగ్గా మనం డౌట్ గా ఉన్నాం అనుకోండి, ఇది అవుతుందో లేదో, మనం ఇందులో ఉండాలా, మనకెందుకు ఇదంతా అనేసి మన పని మనం చూసుకుందాం ఇట్లా అనుకున్నాం అనుకోండి, అది సరిగ్గా మనం ఇవ్వట్లేదు, సరిగ్గా సమకూర్చట్లేదు వాటికి. ఆ ఆ ఫీడింగ్ ఏదైతే ఉందో సరిగ్గా ఇవ్వట్లేదు మనం. సరి అయిన శిక్షణ మనం వాటికి ఇవ్వట్లేదు, పిరికిగా ఆజ్ఞాపిస్తున్నాం. ముందుకు వెళ్ళమంటున్నాం కానీ మనం చేత్తో పట్టుకుంటున్నాం దాన్ని. అప్పుడు ఏమవుతుంది, ఆ సైన్యం గింగరాలు తిరుగుతూ అక్కడే ఉంటుంది, ముందుకెళ్దాం. ఆ ధ్యేయం వైపు ఏదైతే అడ్డం వస్తుందో దాన్ని తొలగించలేదు ఫ్రెండ్స్, తనే అడ్డంగా మారిపోతుంది అనమాట. లేదా చిన్న చిన్న అడ్డంకులు కనిపించినా వెంటనే వెనక్కి తిరిగిపోతుంది అంట ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ పిరికితనం ఉంది కాబట్టి అది వెనక్కి తిరుగుతుంది. అపజయం దాని వెన్నంటి ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటిగా ఉండాలి ఫ్రెండ్స్, అవేర్గా ఉండాలి ఇక్కడ. మీ రక్తనాళాలలో నిశ్శబ్దంగా పారుతున్న ఎర్ర కణాలే ఆ సైన్యం. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క కణానికి అద్భుతమైన శక్తి ఉంది. ప్రతి కణము న్యాయంగా సంపూర్ణంగా గ్రంథస్థం చేయబడిన మీ జీవితం. ప్రతి ఒక్క రక్త కణం. పత్రిసారి ఇప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, ఒక పిరమిడ్ మాస్టర్ బ్లడ్ డొనేట్ చేయకూడదు, ఏ ఆర్గాన్స్ కానీ డొనేట్ చేయకూడదు అని చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. తన బాడీలోకి వేరే బ్లడ్ కానీ ఆర్గాన్స్ కానీ ఎక్కించుకోకూడదు, డయాలసిస్ కి వెళ్ళకూడదు, మనది ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేవాళ్ళు ఆయన ఎప్పుడు కూడా. మీ రక్తనాళాల్లో నిశ్శబ్దంగా పారుతున్న ఎర్ర కణాలే ఆ సైన్యం. ప్రతి ఒక్క కణానికి అద్భుతమైన శక్తి ఉంది. ప్రతి కణము న్యాయంగా సంపూర్ణంగా గ్రంథస్థం చేయబడిన మీ జీవితం. అన్ని వివరాలతో కూడిన ప్రకృతి శక్తి అందరి జీవితం. హృదయంలో అన్ని కణాలు సమావేశం అవుతాయి, అక్కడే వ్యూహరచన చేస్తాయి. అందుకే హృదయం గౌరవిస్తుంది. దాని నుండి మీ ఆనందం, దుఃఖం పెళ్ళుబుకుతాయి. జీవితం పట్ల, మృత్యువు పట్ల మీకు ఉన్న భయాలు అందులోకి పారుతాయి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. హృదయంలో అన్ని కణాలు సమావేశం అవుతాయి ఫ్రెండ్స్. ఈ రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఇంకా పాండురాజు ఎందుకు అట్లా పుట్టాడు అంటే, అతని మదర్ సంభోగ సమయంలో భయంతో కళ్ళు మూసుకోవటం వల్ల పాండురాజు భయంతో పుట్టాడు. అంటే ఎర్ర రక్త కణాలు తక్కువగా, తెల్ల రక్త కణాలు ఎక్కువగా పాలిపోయి ఉన్నారంటారు ఫ్రెండ్స్ వాళ్ళని. ఎందుకంటే ఫియర్ కారణంగానే వాళ్ళు అట్లా అవుతారని చెప్పేసి చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. పిరికి పిరికోళ్ళు, వీళ్ళొట్టి పిరికోళ్ళు అని చెప్పేసి అనేవాళ్ళు. ఎర్ర రక్త కణాలు అనేవి శౌర్యానికి ప్రతిబింబం ఫ్రెండ్స్. అవి హృదయంలో ఈ ఎర్ర రక్త కణాలు అన్ని కూడా ఎర్ర కణాలే సమావేశం అవుతాయి, అక్కడే వ్యూహరచన చేస్తాయి. అందుకే హృదయం గౌరవింపబడుతుంది.
జరుగుతుంది. దాని నుండి మీ ఆనందం దుఃఖం పెళ్ళిపుతాయి. ఆ హృదయం నుండి జీవితం పట్ల మృత్యువు పట్ల మీకు ఉన్న భయాలు అందులోకి పారుతాయి. మీ ఆపేక్షలు కోరికలు వాటికి ఉపకరణాలు. మీ మనస్సు వాటిని క్రమశిక్షణలో ఉండేలా చూస్తుంది. మీ సంకల్పం శిక్షకుడు శాసించేవాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా చెప్తున్నారు. అన్ని కోరికలను అణిచి మరుగుపరిచే ఒక ఉత్తమమైన కోరిక మీ రక్తాన్ని సిద్ధం చేయగలిగినప్పుడు, ఉన్నతమైన ఒక ఆలోచనకి క్రమశిక్షణ బాధ్యతని అప్పగించినప్పుడు, ఉన్నతమైన ఒక సంకల్పాన్ని శాసించే అధికారం ఇచ్చినప్పుడు ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. పత్రిసారి చెప్పారు ఫ్రెండ్స్, నేను ఏవేవైతే చేయాలనుకున్నానో అవన్నీ చేసేసానని చెప్పారు. ఎలా చేశారంటే ఆయన అలా అందించారు దాన్ని. అన్ని కోరికలను అణిచి మరుగుపరిచే ఒక ఉత్తమమైన కోరిక మీ రక్తాన్ని సిద్ధం చేయగలిగినప్పుడు, ఉన్నతమైన ఒక ఆలోచనకి క్రమశిక్షణ బాధ్యతని అప్పగించినప్పుడు, ఉన్నతమైన ఒక ఆలోచనకి క్రమశిక్షణ బాధ్యత అప్పగించినప్పుడు, పిచ్చి పిచ్చి ఆలోచనలకు కాదు ఫ్రెండ్స్, ఉన్నతమైన ఒక సంకల్పానికి శాసించే అధికారం ఇచ్చినప్పుడు ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తున్నారు. రక్త ప్రవాహంలో ఉన్న దివ్యత్వానికి అనుచితంగా ఉండే కోరికలను ఆలోచనలను రక్త ప్రవాహం నుంచి తొలగించి దానిని స్థిరమైన సంకల్పంతో, అంటే దైవత్వం తప్ప వేరేమీ కోరని ఒక లక్ష్యం వైపు నడిపించితే తప్ప ఓ దివ్య పురుషుడు, ఓ సాధువు దివ్యత్వాన్ని సాధుత్వాన్ని ఎలా పొందగలరు? రక్త ప్రవాహంలో ఉన్న దివ్యత్వానికి అనుచితంగా ఉండే కోరికలను ఆలోచనలను రక్త ప్రవాహం నుంచి తొలగించి, అంటే బ్లడ్ ని ప్యూరిఫై చేయటం. ఇది మామూలు భౌతిక శరీరంలో అయితేనేమో గుండె చేస్తుంది ఫ్రెండ్స్ ఆ పని, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. దాని తరువాత ఆ మనకి మిగతా వాటిల్లో, మన ఆలోచనల్లో మిగతా వాటిల్లో ఎక్కడైతే ఉన్నాయో వాటిని ప్యూరిఫై చేయాలంటే హృదయం చేస్తుంది ఫ్రెండ్స్. దానిని స్థిరమైన సంకల్పంతో, అంటే దైవత్వం తప్ప వేరేమీ కోరని సంకల్పంతో ఒక లక్ష్యం వైపు నడిపించితే తప్ప ఓ దివ్య పురుషుడు, ఓ సాధువు, దివ్య పురుషుడు సాధువే కావచ్చు కాక, కానీ దివ్యత్వాన్ని సాధుత్వాన్ని ఎలా పొందగలరు? అందరూ దివ్య పురుషులే, అందరూ సాధువులే ఫ్రెండ్స్. కానీ దివ్యత్వాన్ని సాధుత్వాన్ని మనం పొందాలి అంటే మనం చేయాల్సింది రక్త ప్రవాహంలో ఉన్న దివ్యత్వానికి అనుచితంగా ఉండే కోరికలు ఆలోచనలు రక్త ప్రవాహం నుంచి తొలగించాలి ఫ్రెండ్స్. దానిని స్థిరమైన సంకల్పంతో నింపాలి, ఒక లక్ష్యం వైపు నడిపించాలి. దివ్యత్వం పొందాలనుకునే వారికి ఆదాము కాలం నుంచి నేటి వరకు ఉన్న ప్రతి యోగి యొక్క కోరిక, ప్రతి యోగి యొక్క ఆలోచన, ప్రతి యోగి యొక్క రక్త కణాలను చావు దెబ్బ తీయమని నిర్దయగా ఆజ్ఞాపిస్తే తప్ప హంతకుడు తన ప్రణాళికను ఎలా పూర్తి చేసుకోగలడు? ఒకళ్ళు వచ్చేసి మనల్ని పొడి చేశారంటే వాళ్ళంతా వాళ్ళు రారు ఫ్రెండ్స్, మనమంతా సిద్ధం చేస్తేనే వాళ్ళు వచ్చి పొడిస్తారు. అంటే ఇది స్టేజ్ డ్రామా లాంటిది ఫ్రెండ్స్. స్టేజ్ డ్రామా ఉంటుంది, ముందే ఫిక్స్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఈ టైంకి జరగాలి, ఈ టైంకి వీళ్ళు వచ్చి పొడి చేయాలి అనేది డ్రామా ఎలా అయితే రాయబడి ఉంటుంది, ఫిక్స్ అయి ఉంటుంది, ఇది కూడా అలానే. దివ్యత్వం పొందాలనుకునే వారికి ఆదాం కాలం నుంచి నేటి వరకు ఉన్న ప్రతి యోగి యొక్క కోరిక, ప్రతి యోగి యొక్క ఆలోచన, ప్రతి యోగి యొక్క రక్త కణాలను చావు దెబ్బ తీయమని నిర్దయగా ఆజ్ఞాపిస్తే తప్ప, ఆదాము కాలం నుంచి నేటి వరకు, అంటే మొట్టమొదటి పురుషుడు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వరకు కూడా నిర్దయగా ఆజ్ఞాపిస్తే తప్ప హంతకుడు తన ప్రణాళికను ఎలా పూర్తి చేసుకోగలుగుతాడు? హత్య చేయాలన్న కోరికతో మత్తులో మనిషి చేతిని బలపరచడానికి కెయ్యిన్ నుంచి నేటి వరకు ఉన్న హంతకులందరూ అడగకుండానే ముందుకు వస్తారు. ఎక్కడ ఉన్న బొంతకాకులైన బొంతకాకులతోనే స్నేహం చేస్తాయి. ఏ గూటి పక్షులు ఆ గూటికి అని చెప్తారు కదా ఫ్రెండ్స్. శివంగులు శివంగులతోనే సహవాసం చేస్తాయి. ఎప్పటికీ అది అంతే, అది మారదు ఫ్రెండ్స్. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి. ఎవరెవరు మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మనతో చేరాలని చెప్పేసి పిచ్చి భ్రమ ఫ్రెండ్స్. అది మామూలు భ్రమ కాదు, పిచ్చి భ్రమ. నాకు ఎక్స్పీరియన్స్ అది. నేను ఎంతో ప్రయత్నించాను ఫ్రెండ్స్, కానీ ఎవరు ఒక్కళ్ళు కూడా రాదు. ప్రార్థన చేయడం అంటే ఉన్నతమైన ఒక కోరికను, ఒక ఉన్నతమైన ఆలోచనను, ఒక ఉన్నతమైన సంకల్పాన్ని రక్తంలో కలపడమే.
మీ ఆత్మలను మీరు ఏం కోరుకుని ప్రార్థిస్తున్నారో దానితో సంపూర్ణమైన అనుసంధానం ఉండేలా శృతి కూర్చడమే ప్రార్థన. మీ ఆత్మలను మీరు ఏం కోరుకుని ప్రార్థిస్తున్నారో, అంటే ప్రార్థన చేయడం అంటే ఉన్నతమైన ఒక కోరికను, ఒక ఉన్నతమైన ఆలోచనను, ఒక ఉన్నతమైన సంకల్పాన్ని రక్తంలో కనపడిపోయి అంటే రక్త కణాలకు అందించేయటమే మనం. అందించిన తర్వాత, ఎందుకంటే అదే కదా మన సైన్యం. ఆ మీ ఆత్మలను మీరు ఏం కోరుకుని ప్రార్థిస్తున్నారో దానితో సంపూర్ణమైన అనుసంధానం కలిగి ఉండేలా శృతి కూర్చడమే ప్రార్థన. దాంతో మనం కమ్యూనికేట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఏది కోరుకుని మనం అడుగుతున్నామో దానితో మనం ఆ కమ్యూనికేషన్ లో ఉండాలి ఎప్పుడు కూడా. ఆ ఆ శృతి చేసి ఉండటమే ప్రార్థన, శృతి కూర్చడమే ప్రార్థన అని చెప్తున్నారు. ప్రతి మాట లేదా ప్రతి పని, ప్రతి ఆశ లేదా ప్రతి నిరాశ, ప్రతి ఆలోచన లేదా ప్రతి అశాశ్వతమైన కళ, ప్రతి మనిషి లేదా ప్రతి పశువు యొక్క ఊపిరి, ప్రతి నీడ లేదా ప్రతి భ్రాంతి అన్ని గూఢమైన వాటి వాటి దారులలో భూగోళంలోని సమిష్టి మానసిక వాతావరణంలో గూడు కట్టుకుని ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి మాట, ప్రతి పని, ప్రతి ఆశ, ప్రతి నిరాశ, ప్రతి ఆలోచన, ప్రతి అశాశ్వతమైన కళ, ప్రతి మనిషి లేదా ప్రతి పశువు యొక్క ఊపిరి, ప్రతి నీడ, ప్రతి భ్రాంతి అన్నీ కూడా మూఢమైన వాటి వాటి దారులలో భూగోళంలో సమిష్టి మానసిక వాతావరణంలో గూడు కట్టుకుని ఉన్నాయంటే, సమిష్టి మానసిక వాతావరణం అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్ భూమిలో. అక్కడ గూడు కట్టుకుని ఉన్నాయంట ఫ్రెండ్స్. మన ఒక్కొక్కళ్ళ ఇండివిజువల్ గా కాదు, సమిష్టి దానిలోకే వెళ్ళిపోయినాయి అంటే ఇంకా దాన్ని క్లీన్ చేయాలంటే ఎట్లా ఫ్రెండ్స్? కాలం చివరి వరకు అవి ఉంటాయి. అందులో ఏ ఒక్క దానితోనైనా మీ హృదయాలను శృతి కలిపితే తీగల మీద నాట్యం ఆడటానికి అవి ముందుకు దూకుతాయి. వాటితో కానీ పొరపాటు మనం శృతి కలిపామా, అవి వీటి మీద నాట్యం ఆడటానికి ముందుకు దూకుతాయి. మనం ఎక్కువ చెప్పక్కర్లేదు వాటికి. ఎందుకనంటే మనకి అదృష్టం కంటే అదృష్టం ఒకసారి తలుపు తడితే దురదృష్టం పలుసార్లు తడుతుందని చెప్తారు కదా ఫ్రెండ్స్. ప్రార్థన చేయడానికి మీకు నాలుక లేదా నోరు అవసరం లేదు. మౌనంగా మెలకువతో ఉన్న హృదయం, మెలకువతో ఉన్న కోరిక, మెలకువతో ఉన్న ఆలోచన, అన్నింటికి మించి మెలకువతో ఉన్న ప్రశ్న, సందేహం లేని సంకల్పం మీకు అవసరం అని చెప్తున్నారు ఈయన. ప్రార్థన చేయడానికి మీకు నాలుక లేదా నోరు అక్కర్లేదు. ఈయన ఏం చెప్తున్నారు? మౌనంగా మౌనంగా అంటే సైలెంట్ గా నిశ్శబ్దంగా అని కాదు ఫ్రెండ్స్. వితౌట్ వితౌట్ అబ్జెక్షన్ ఎక్స్ప్రెస్ చేయటమే. వితౌట్ అబ్జెక్షన్ రిసీవ్ చేసుకోవటం, వితౌట్ అబ్జెక్షన్ జస్ట్ రిలీజ్, అదే మౌనం అన్నమాట. వితౌట్ కమెంట్, వితౌట్ జడ్జిమెంట్, వితౌట్ కంప్లైంట్, అది మౌనం. మౌనంగా మెలకువతో ఉన్న హృదయం, మెలకువతో ఉన్న కోరిక, మెలకువతో ఉన్న ఆలోచన, అన్నింటికి మించి మెలకువతో ఉన్న ప్రశ్న, పరిప్రశ్న అన్నారు. అంటే సరి అయిన ప్రశ్న, సందేహం లేని సంకల్పం మీకు అవసరం అని చెప్తున్నారు. ప్రతి అక్షరంలో హృదయం నుండి మెలకువతో ఉంటే తప్ప మాటలు నిష్ప్రయోజనం, నిరుపయోగం. ప్రతి అక్షరంలో హృదయం నిండి మెలకువతో ఉంటే తప్ప, అవేర్గా ఉంటే తప్ప మాటలు నిష్ప్రయోజనం, నిరుపయోగం. హృదయం నుండి జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు నాలుక నిద్రపోతే మంచిది, లేదా నోటిలో తాగితే మంచిది. దానికి పని లేదు, నోట్లో పడుకోబెట్టేయాలి. ప్రార్థించటానికి మీకు దేవాలయాలు అవసరం లేదు. తన హృదయంలో గుడిని చూడలేని వాడు గుడిలో తన హృదయాన్ని చూడలేడు అని చెప్తున్నారు. ప్రార్థించడానికి దేవాలయాలు అవసరం లేదు. తన హృదయంలో గుడిని చూడలేని వాడు గుడిలో తన హృదయాన్ని చూడలేడు. ఇది నేను మీకు మీలాంటి వారికి మాత్రమే చెప్తున్నాను. ఇది నేను మీకు మీలాంటి వారికి మాత్రమే చెప్తున్నాను అంటున్నారు ఫ్రెండ్స్. అందరికీ కాదు అంటున్నారు. చాలా మంది యజమాని లేని వారు చెప్తున్నారు. ప్రార్థన చేయవలసిన ఆవశ్యకతను వారు గుర్తించారు, కానీ ఎలా ప్రార్థించాలో వారికి తెలియదు.
మాటలలో తప్ప వారు ప్రార్థించలేరు. మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళు ప్రార్థించలేరు. కాబట్టి ఇది అందరికీ కాదు, మీకు మాత్రమే అని చెప్తున్నారు. మీకు మీలాంటి వారికి మాత్రమే అని చెప్తున్నారు ఆయన. వారి నోటిలో మీరుంచిన మాటలతో తప్ప వారికి ప్రార్థించటానికి వేరే మాటలు లేవు. వారి హృదయ వైశాల్యంలో తిరగవలసి వచ్చినప్పుడు భయపడతారు వాళ్ళు. ఎందుకంటే అక్కడెక్కడా కూడా ఏం కనిపించట్లేదు, ఆ అంతు పొంతు ఏం కనిపించట్లేదు. లిమిటెడ్ లో ఉన్నారు కదా వాళ్ళు. భయపడతారు, దారి తప్పుతారు. గుడి గోడల మధ్య వారి లాంటి మనుషుల మధ్య వారు ఊరట ఉపశమనం పొందుతారు. అందుకే పత్రిసారు అంటారు, గోళీలు ఆడుకునే వాళ్ళని ఆడుకుని అయ్యా, వాళ్ళని అక్కడ హ్యాపీగా ఉంచండి అని చెప్తా ఉంటారు. వారిని గుడులను కట్టుకోనియండి, వారి ప్రార్థనలను వారిని పాడనీయండి, కానీ మిమ్మల్ని మాత్రం నేను అవగాహన కోసం ప్రార్థించమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఈ బుక్ లో, ఈ గ్రంథం ద్వారా ఉన్నది, ఇందులో ఉన్నది మాత్రమే నేను చదవట్లేదు ఫ్రెండ్స్. ఇది సాక్షాత్తు ఆది గురువు పత్రిజీ ఆజ్ఞ. కానీ మిమ్మల్ని మాత్రం, మనల్ని మాత్రం ఇది నేను అట్లాగే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనల్ని మాత్రం నేను అవగాహన కోసం ప్రార్థించమని ఆజ్ఞాపిస్తున్నాను. దానిని తప్ప ఇంకా దేన్నైనా తీవ్రంగా వాంఛించడం అంటే ఎప్పుడూ తృప్తిరహితంగా ఉండటమే అవుతుంది, మనకు తృప్తి రాదు. జీవితానికి కీలకం సృష్టించే పదానికి మూలం కీలకం ప్రేమ. జీవితానికి కీలకం సృష్టించే పదానికి మూలం కీలకం ప్రేమ. ప్రేమకు మూలం అవగాహన. వీటితో మీ హృదయాలను నింపి మీ నాలుకలకు ఎక్కువ మాటలు మాట్లాడే బాధ తప్పించండి అంటున్నారు. జీవితానికి కీలకం సృష్టించే పదానికి మూలం కీలకం ప్రేమ. ప్రేమకు మూలం అవగాహన. వీటితో మీ హృదయాల నుండి, ప్రేమ అవగాహనలతో మీ హృదయాల నుండి మీ నాలుకలకు ఎక్కువ మాట్లాడే బాధ తప్పించండి. అనేక ప్రార్థనల బరువు మీ మనస్సుకి లేకుండా చేయండి అంటూ. ఒక బహుమతి ఇచ్చి మిమ్మల్ని బానిసలుగా చేసుకునే దేవుళ్ళ బానిసత్వం నుంచి మీ హృదయాలను విముక్తి కలిగించండి అని చెప్తున్నారు. ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకుంటాం, కానీ ఆ ఇవ్వటంలో వాళ్ళు దేనిని వదిలించుకుంటున్నారు, మనల్ని దేంట్లో ఇరికిస్తున్నారు అనేది మనకు అర్థం కాదు ఫ్రెండ్స్. అందుకే వరలక్ష్మి మేడంకి నాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎవరు ఏమి ఇచ్చినా కానీ తీసుకోవద్దు అని చెప్పేసి నేను చెప్పేస్తాను. తెలియకుండా వాళ్ళు ఏ సంబంధం లేకుండా వాళ్ళు ఎందుకు బట్టలు పెడుతున్నారు, నేనేమన్నా గుళ్ళో అమ్మవారిని అర్థం కాదు, ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి నేను తీసుకోనని రిజెక్ట్ చేసేస్తాను ఫ్రెండ్స్. మేడం కూడా అలానే ఉంటారు. అనేక ప్రార్థనల బరువు మీ మనస్సుకి లేకుండా చేయండి. ఒక బహుమతి ఇచ్చి మిమ్మల్ని బానిసలుగా చేసుకునే దేవుళ్ళ బానిసత్వం నుంచి మీ హృదయాలకు విముక్తి కలిగించండి. దేవుళ్ళు ఒక చేతితో లాలిస్తారు, మరో చేతితో కొడతారు. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారనుకోండి, కోడి పందాలు అవి కాసేవాళ్ళు, కోళ్ళుని మేకల్ని కసాయి వాళ్ళు మేకల్ని ఎంత బాగా మచ్చిక చేసుకుంటారంటే, వాటికి అవసరమైన ఇష్టంగా ఉన్న ఫుడ్ అంతా కూడా కాస్త కాస్త ఫుడ్ పెడతారు. అది బాగా బలిసేలాగా చేస్తారు. ఎందుకంటే దాన్ని వేసేసి ఎంత ప్రేమగా చూస్తున్నారో అంత బాగా తింటది, అది పెరుగుతుంది, బాగా బలుస్తుంది. బలిస్తే ఎంత బలుస్తుందో అంత దాన్ని వేసేసి తర్వాత దానికి వండేసి పెట్టొచ్చు, తినొచ్చు అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది. కానీ అవి ఏంటంటే ఎంత బాగా మచ్చిక చేస్తారంటే వాటిని ఆ అవి మర్చిపోతాయి ఫ్రెండ్స్. వీళ్ళ వెనకున్న ఉద్దేశం ఏంటి అనేది అవి గుర్తుపట్టలేవు అనమాట. అట్లా ఉంటుంది. దేవుళ్ళు ఒక చేత్తో లాలిస్తారు, మరో చేత్తో కొడతారు. మీరు పొగిడితే సంతృప్తి చెంది దయ చూపిస్తారు, దూషించినప్పుడు కోపగిస్తారు, పగతో ఉంటారు. మీరు పిలిస్తే తప్ప వారు వినరు, మీరు యాచిస్తే తప్ప వారు ఇవ్వరు, ఇచ్చిన తర్వాత వారు ఇచ్చినందుకు పశ్చాత్తాపం పడతారు, నేను ఎందుకు ఇచ్చానా అని. మీ కన్నీరు వారికి సాంబ్రాణి ధూపం, మీ అవమానం వారి ఖ్యాతి. చూడండి ఫ్రెండ్స్, ఇది దైవత్వం కాదు ఫ్రెండ్స్, దేవుళ్ళు. వాళ్ళ దృష్టిలో ఇలాగనమాట. మీ హృదయాలను ఈ దేవుళ్ళ నుంచి విముక్తి కలిగిస్తే వాటిలో మీరు ఒకే దేవుడిని చూస్తారు. మీ హృదయాలను ఈ దేవుళ్ళ నుంచి, ఎంతమంది దేవుళ్ళు, ఈ దేవుళ్ళు వాళ్ళ దేవుళ్ళు అనే దాని నుంచి విముక్తి కలిగిస్తే, అంటే దాంట్లో నుంచి అదంతా కడిగి పారేస్తే వాటిలో మీరు ఒకే దేవుడిని చూస్తారు.
ఆదిశంకరాచార్య సినిమాలో ఆదిశంకరాచార్యుడికి గురువుగా చేసిన ఉపత్రి సత్య అదే చెప్పారు ఫ్రెండ్స్. అందులో ఒక అద్దం కింద పడేసి అది ముక్కలు ముక్కలైంది. అందులో అన్నిట్లో ఉన్న ప్రతిబింబం నేనే కదా. ఇది రకరకాలుగా ఉండొచ్చు కానీ అన్నిట్లో ఉన్న ప్రతిబింబం నేనే కదా అని చెప్తున్నప్పుడు ఎంత మధురంగా, ఎంత అద్భుతంగా, ఎంత లోతుగా చెప్పారో ఫ్రెండ్స్. ఆయన చేసింది నటన కాదు ఫ్రెండ్స్, ఆయన మనకు అందించినటువంటి జీవిత సత్యం అది. మీ హృదయాలను ఈ దేవుళ్ళ నుంచి విముక్తి కలిగిస్తే వాటిలో మీరు ఒకే దేవుడిని చూస్తారు. అంతటిని కలిపేస్తాం అన్నమాట, మోసలోకి తెస్తున్నాం. తనతో మిమ్మల్ని నింపిన ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ నిండుగా ఉంచుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. బెన్నుని అడుగుతున్నాడు, మనిషి సమగ్ర శక్తివంతుడు అంటావు, దిక్కులేని వాడని చులకన చేస్తావు, మమ్మల్ని దిక్కుచోదని స్థితిలో ఉన్నాడు. ఈయన అనుమానాలు అనుమానాలు కాదండి. ఎంత వివరంగా ఆయన చెప్పుకొస్తున్నారో ఇంకా ఇంకా లోతుగా ఈయనకు అనుమానాలు వస్తాయి. కొన్ని కొన్ని అనుమానాలు, ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే లోక కళ్యాణార్థం ఉంటాయి ఫ్రెండ్స్. తనలాగా ఎంతో అవసరమైన వాళ్ళ గురించి వీళ్ళు అడుగుతా ఉంటారు. వీళ్ళు ఏ రకంగా అడిగినా కానీ, వీళ్ళు అజ్ఞానంతో అడిగినా కానీ, అయోమయంలో అడిగినా కానీ దానికి సద్గురువు అయితే అందరికీ ఆల్ టైం ఉపయోగపడేలా ఆ సమాధానాన్ని చెప్తారండి. అలా ఈయన అడుగుతున్నారు. ఆయన ప్రార్థన గురించి అడిగారు. ప్రార్థన ఎలా చేయాలో, ఇప్పటి వరకు చేస్తున్నటువంటి అన్నెసరీ ప్రార్థన ప్రేయర్స్ మనం ఎలా తుడి చేయాలో, హృదయాలలో దేవుళ్ళని ఎలా తుడి చేసి ఒక్కటే దేవుడు చూడాలో ఇది చెప్పారండి. దీంట్లో వివరించి చెప్పారు. తర్వాత ఈయన అడుగుతున్నారు, మనిషి సమగ్ర ఆ, శక్తివంతుడు అంటావు, మరి దిక్కులేని వాడు అంటావు, మమ్మల్ని దిక్కుతోచని పరిస్థితిలో పడేస్తాం అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. ఈ చాప్టర్ ఇంతటితో సమాప్తం అండి. ఇవి కొంచెం పెద్ద చాప్టర్స్ కాబట్టి టైం తీసుకుంటున్నాయండి. కైండ్లీ అడ్జస్ట్ ప్లీజ్. చివరికంటూ వినండి, అప్పుడే మనకి సత్యం ఏంటో తెలుస్తుంది. వినటానికే మనం సిద్ధంగా ఉండనప్పుడు ఇంకా ఎలా దాన్ని అవగాహన చేసుకుంటాము, ఎలా ఆచరిస్తామంటే అప్పుడు చేసి ఇంత ప్రయత్నం చేసి ఉపయోగం ఏమీ లేదు కదా. కాబట్టి ఇంతటి జ్ఞానాన్ని మనకి అరిచేతిలో అరటిపండు లాగా తీసుకొచ్చి పెట్టినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతతో సాష్టాంగ నమస్కారం చేస్తూ, మరి వింటున్నటువంటి తీసుకుంటున్నటువంటి మనందరికీ కూడా నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ సో మచ్.